శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయంలో 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాదిమాం త్వాం ప్రపన్నం. భావం: పిరికితనం అనే దోషానికి గురి అయిన స్వభావంతో ధర్మ నిర్ణయ విషయంలో నేను మోహితుడనై మిమ్ములను వేడుకుంటున్నాను. ఈ స్థితిలో ఏది నాకు శ్రేయస్కరమో అది చెప్పవలసినది. నేను మీకు శిష్యుడను, శరణాగతుడను, నాకు తగిన ఉపదేశం ఇవ్వవలసింది అని అర్జునుడు అడుగుతున్నాడు. వివరణ: కార్పణ్యం అనే దోషం వల్ల స్వీయ స్వభావాన్ని అర్జునుడు పోగొట్టుకున్నాడన్నమాట. తన స్వభావం అంటే క్షత్రియత్వం. అది పోయింది కాబట్టే అతను కార్పణ్యుడైనాడు. అది దోషమే అంటున్నాడు. మళ్ళీ కార్పణ్యం ఉన్నవాడే కృపణుడు, దయ ఎవరిదైనా పొందటానికి అర్హత కలవాడన్నమాట. ఎవరో ఒకరు చేయూతనిస్తే కానీ ఆ కార్పణ్యం పోయి తన సహజ స్వభావంలోకి రాలేని స్థితి అది. ఈ చేయూత ఇప్పుడు గురువు ఇవ్వాలి. ఆత్మజ్ఞానం కలిగించి కార్పణ్యం వల్ల కలిగిన ధర్మ సమ్మూఢ చేతస్సును తొలగించాలి. ఇప్పుడు గురువును ఎంచుకోవాలి. జగద్గురువునే తన గురువుగా ఎంచుకొన్నాడు. శిష్యస్తేహం అన్నాడు. నేను నీ శిష్యుణ్ణి అని చెబుతున్నాడు. అంతేకాదు, నేను నీ శరణుజొచ్చినానంటున్నాడు. ఉపదేశం ఇవ్వమంటున్నాడు. అజ్ఞానానందకారంలో పడినందువల్ల కళ్ళు కనిపించటం లేదు. జ్ఞానంజన శలాక ఇచ్చి కళ్ళు తెరిపించే గురువుకు నమస్కరించకుండా ఎలా ఉంటారు? కళ్ళ మీద పొరలు కమ్మినప్పుడు శస్త్రచికిత్స చేసి డాక్టర్ బయటి చూపునిస్తాడు. లోపటి పొరలను తొలగించి గురువు బ్రహ్మ సాక్షాత్కార మార్గాన్ని చూపిస్తాడు. అర్జునునికిప్పుడు అటువంటి వైద్య గురువు కావాలి. అందుకే అన్నీ తెలిసిన పార్థసారథిని ఆశ్రయించారు. ఇంకా తనలోని ఆవేదనను వెలిబుచ్చుతూనే ఉన్నాడు. హరి ఓం తత్సత్.